అనగనగా ధర్మపురి అనే గ్రామంలో రమణ అనే ఒక రైతు ఉండేవాడు. అతని భార్య పేరు సీత. ఇక ఉన్నదానిలో చాలా సంతోషంగా జీవించే రమణకు స్నేహితులంటే చాలా ఇష్టం. రమణ తన పుట్టిన ఊరు శ్రీపురం వదిలి ధర్మపురిలో పొలం కొనుక్కుని అక్కడే స్థిరపడతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు భార్య సీతతో మాట్లాడుతూ ఇలా అంటాడు. సీత, నేనెప్పుడో చిన్నతనంలోనే మా ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చేశాను. అక్కడ నాకు చదువుకునేటప్పుడు చాలా మంది స్నేహితులుండేవారు. ఆ ఊరు వదిలిపెట్టి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వెళ్లి వాళ్ళని కలవడం తప్ప పెద్దగా వాళ్లతో నేను గడిపిందేం లేదు. బావుంది. ఎప్పుడో వదిలిపెట్టి వచ్చేసిన ఊరు గురించి ఇప్పుడు మీకెందుకు గుర్తుకొచ్చింది? వాళ్ళెవరైనా పాతవాళ్లు కలిశారా మిమ్మల్ని? లేదు లేదు, రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో నా చిన్నప్పటి స్నేహితుడు కిషోర్ కనపడ్డాడు. వాడేదో ఇబ్బందుల్లో ఉన్నట్టు నాకనిపించింది. వాడిని ఎవరో తీసుకుపోతున్నట్టు, వాడు నా సహాయం అడుగుతున్నట్టు నాకనిపించింది. అదేదో పీడకలయుంటుందండి. మీకు ఆ కిషోర్ అంటే చాలా ఇష్టం కదా, ఏదో అలా అలా ఆ కలొచ్చుంటుంది. అయినా ఎప్పుడూ వారి గురించి ఆలోచిస్తూ ఉంటే అలాంటి కలలే వస్తాయి. లేదు లేదు సీత, అది కళ అని కూడా నేను చెప్పలేను. అతను నన్ను నిజంగా పిలిచినట్టు నాకనిపించింది. అందుకే రాత్రి ఉలిక్కిపడి లేచాను. అవునా? కల కాస్త భ్రమగా మారిందా ఏమిటి? సరే అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? అదే, ఒక్కసారి మా ఊరు వెళ్ళి మా కిషోర్ని కలిసొద్దామనుకుంటున్నాను. రేపు ఉదయాన్నే బయలుదేరెళ్తాను అని రమణ అంటూ ఉండగా సీత ఎడమ కన్ను అదిరినట్టు అనిపించడంతో ఆందోళన చెంది భర్తతో ఇలా అంటుంది. అయ్యో, మీరిప్పుడు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీరు ప్రయాణం మాట చెప్పగానే నాకెందుకో ఎడంకన్ను అదిరినట్టు అనిపించింది. ఇది మంచి శకునం కాదండి. కాబట్టి నా మాట విని మీరిప్పుడు వెళ్ళొద్దు అని భార్య చెప్పగానే రమణ తనలో తాను నవ్వుకుంటూ ఆమెతో ఇలా అంటాడు. ఏంటి సీత, నువ్వు ఇంకా వీటిని నమ్ముతావా? అయినా మనం ఇంకా ఆ పాత అపశకునాలపై నమ్మకం పెట్టుకోకూడదు. కిషోరు నాకు చాలా కావలసినవాడు. వాడు ఆపదలో ఉన్నాడు అనిపించింది. వెళ్లకుండా నేనుండలేను. అది స్నేహధర్మం కూడా కాదు కదా. అందుకే నేను ఇలా వెళ్ళి వాడి క్షేమ సమాచారం తెలుసుకుని మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. సరే, మే ఇష్టం. కానీ నాకెందుకో ఈ ప్రయాణం అంటేనే ఆందోళనగా ఉందండి. జాగ్రత్తగా వెళ్ళిరండి అని భర్తతో అంటుంది సీత. ఇక భార్య ఎంత చెప్పినా వినని రమణ మరుసటి రోజు ఉదయం కిషోర్ని కలవడానికి తన గ్రామానికి బయలుదేరతాడు. అలా అతను కొంత దూరం వెళ్లేసరికి మార్గమధ్యలో అతనికి నల్లగా భయంకరంగా ఉన్న ఒక వ్యక్తి కలిసి రమణతో ఇలా అంటాడు. అయ్యా, నా పేరు వీరా. నేను పక్క గ్రామంలో పనుండి వెళ్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? నా పేరు రమణ. ఈ పక్కనే ఉన్న శ్రీపురం అనే గ్రామంలో కిషోర్ అనే నా స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాను. అవునా? నేను కూడా శ్రీపురం వెళ్ళాలి. కానీ నాకా గ్రామం యొక్క మార్గం తెలీదు. కాబట్టి మీతో పాటు నేను కూడా రావచ్చా? అయ్యో, తప్పకుండా రావచ్చు. ఇలా ప్రయాణంలో మరొకరు తోడు ఉండడం కూడా చాలా మంచిది. ఇద్దరం కలిసి పిచ్చాపట్టి మాట్లాడుకుంటూ అలుపు లేకుండా ప్రయాణం చేద్దాం. పదండి, వెళ్దాం అని భయంకరంగా ఉన్న ఆ వ్యక్తితో ప్రయాణం చేయడానికి రమణ అంగీకరిస్తాడు. అయితే అతని ధైర్యాన్ని మెచ్చుకుంటూ వీరా ఒక నవ్వు నవ్వి ఇలా అంటాడు. మొత్తానికి ఏదో అనుకున్నాను కాని మీరు చాలా ధైర్యవంతులే. పదండి, వెళదాం అని ఇద్దరూ కలిసి నడుస్తారు. అలా కొంత దూరం ప్రయాణించేసరికి మార్గమధ్యలో వారు ఒక బావి వద్దకు చేరుకుంటారు. ఇక ఆ బావి వద్దకు రాగానే వీరా రమణతో ఇలా అంటాడు. రమణ, ఇప్పటికే మనం చాలా దూరం ప్రయాణించాం. మీరు ఇక్కడే ఉండండి. ఈ బావి వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. నాకీ గ్రామంలో కొంచెం పని ఉంది. అది పూర్తి చేసుకుని వస్తాను. నేను వచ్చిన వెంటనే మళ్లీ తిరిగి మనం ప్రయాణం కొనసాగిద్దాం. సరే సరే, త్వరగా వెళ్ళొచ్చేయండి. మళ్లీ సాయంత్రం అయ్యేలోపు చాలా దూరం మనం ప్రయాణం చేయాలి కదా. మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. తప్పకుండా. ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేస్తాను. ఒక మనిషిని కలిసి అతని చివరి గమ్యానికి మార్గం చూపించి రావాలి, అంతే అని వీరా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అయితే అతని మాటలు వింతగా అనిపించిన రమణ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటో, ఈ వ్యక్తి చూడటానికి వింతగా ఉన్నాడనుకుంటే ఇతని మాటలు కూడా వింతగానే ఉన్నాయే అని ఆ బావి వద్ద ఉన్న చెట్టు క్రింద కాసేపు విశ్రాంతి తీసుకుని అలా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు రమణ. అలా కొద్దిసేపటికి ఆ గ్రామం నుండి ఏవో అరుపులు కేకలు వినపడడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన రమణ అటుగా చూస్తాడు. ఒక గెద్దామని మనిషిని చంపేసింది. అదిగో ఎగిరిపోతుంది. దాన్ని చంపండి, చంపండి, కొట్టండి అందరూ అన్న అరుపులు వినపడతాయి రమణకి. ఇంతలో అక్కడికి ఆయాసపడుతూ వీరా వస్తాడు. అతన్ని చూసి రమణ ఇలా అడుగుతాడు. ఏంటి వీరా, ఏమైంది? ఆ గ్రామస్తులెందుకు అలా అరుస్తున్నారు? అక్కడ ఒక గెద్దెవరినో చంపేసింది అంటున్నారు. అసలేం జరిగింది? అయినా నువ్వెందుకంత ఆయాసపడుతున్నావు? అయ్యో,
అవన్నీ ఇప్పుడు మనకెందుకు? అదేదో ఆ ఊరివారి మధ్య గొడవ. ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు. నేను నా పని పూర్తి చేసుకుని వచ్చాను. ఇక మనం వెళ్దాం పద. అవునులే, అవన్నీ మనకెందుకు? మనకి ఆలస్యం అవుతుంది. మనం బయలుదేరి వెళ్తాం పద అని అక్కడ్నుండి వాళ్ళిద్దరూ తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తారు. అయితే రమణకు వీరాపై ఏదో అనుమానం కలుగుతుంది. అది బయటకు చెప్పకుండా ముందుకు సాగుతాడు. ఇంతలో వారు ఒక దేవాలయం వద్దకు చేరుకుంటారు. అయితే అప్పటికే పొద్దుపోవడంతో, వీరా, ఇక నేను ప్రయాణం సాగించలేను. ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది. ఇంకా మనం వెళ్లాల్సింది చాలా దూరం ఉంది. కాబట్టి ఈ రోజు రాత్రికి మనం ఈ దేవాలయంలో విశ్రాంతి తీసుకుని తిరిగి రేపు ఉదయం మనం ప్రయాణం కొనసాగిద్దాం అని అనడంతో వీరా కొంచెంసేపు ఆలోచించి రమణతో ఇలా అంటాడు. సరే, మీరు వెళ్ళి ఆ దేవాలయ సత్రంలో భోజనం చేయండి. నాకు కొంచెం పని ఉంది, వెళ్ళి చూసుకుని వస్తాను. అదేంటి, నువ్వు భోజనం చేయవా? పొద్దునుండి ఏం తిన్నట్టు కూడా లేవు. నేనా? భోజనమా? నా భోజనం వేరే ఉంటుందిలే. నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి నువ్వు భోజనం చేసి పడుకో అని విచిత్రంగా మాట్లాడేసరికి రమణకు ఏమీ అర్థం కాదు. అయినా మనకెందుకొచ్చిందిలే అనుకుని తాను ఆ సత్రంలో భోజనం చేయడానికి ఉపక్రమిస్తాడు. ఇక వీర అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అయితే భోజనం చేస్తూ ఏదో ఆలోచిస్తూ రమణ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ వీరాను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా వింతగా ఉన్నాడే. విచిత్రంగా కూడా మాట్లాడుతున్నాడు. ఆగిన ప్రతి చోట ఎక్కడికో వెళ్తున్నాడు. భోజనం చేయమంటే చేయడు. అసలు తానెవరో నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆ గ్రామంలో కలకలం మొదలవుతుంది. గ్రామస్తులందరూ అటూ ఇటూ పరిగెత్తడం మొదలు పెడతారు. దాంతో రమణ బయటకొచ్చి అక్కడున్న వారిని ఇలా అడుగుతాడు. ఆగండి, ఏమైంది? మీరందరూ ఎందుకలా పరుగులు పెడుతున్నారు? అయ్యో, మీకు తెలీదా? ఎలా అంటుకుందో తెలీదు కాని మా గ్రామంలో నిప్పులు చెలరేగి ఉన్నట్టుండి గ్రామంలోని ఇళ్లన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేటట్లుగా ఉంది అని చెప్పడంతో రమణ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. దాంతో ఆందోళన చెంది తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటిది, ఈ రోజు ఉదయం నుండి మేం ఎక్కడికెళ్ళినా ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. బహుశా నా భార్య చెప్పినట్టు నేను బయలుదేరిన సమయం మంచిది కాదేమో. అయినా ఈ వీరా ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వీరా వస్తాడు. వీరాని చూడగానే రమణ ఇలా అడుగుతాడు. వచ్చారా వీరా? మీకేం కాలేదు కదా? మీరు బాగానే ఉన్నారు కదా? ఏంటి, ఊరంతా అగ్నిలో చిక్కుకుంది అంటున్నారు? పాపం కదా? అవును, కాని ఇందులో పాపం ఏముంది? వారి కర్మఫలం వారు అనుభవించక తప్పదు కదా. ఈ లోకంలో ఏం జరిగినా దాని వెనుక వారి కర్మఫలం ఉంటుంది కాబట్టి పాపం అని మనం అనకూడదు. ఏంటి వీరా, మరి అంత దారుణంగా మాట్లాడుతున్నావు? నీకు వారి మీద సాటి మనిషిగా జాలి దయ లేదా? జాలి దయానా? నేను చేసే పనికి అలాంటివి పనికిరావు. అయినా ఇప్పుడు ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం పద అని అనడంతో రమణ ఆశ్చర్యపోతాడు. దాంతో అతనిపై అనుమానం మరింత బలపడుతుంది. ఇక తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటి మనిషి ఇలా మాట్లాడుతున్నాడు? పైగా ఈ వీరా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అనర్థం జరుగుతోంది. నాకెందుకో ఈ వీరాపైనే అనుమానంగా ఉంది. చూద్దాం, ఎందుకైనా మంచిది. ఇతనితో జాగ్రత్తగా ఉంటే మంచిది అని అనుకుని అక్కడ్నుండి ఇద్దరూ కలిసి బయలుదేరతారు. అలా వారు మరికొంత దూరం ప్రయాణించాక మళ్లీ వీరా రమణను ఆపి అతనితో ఇలా అంటాడు. ఇక్కడ నాకు మరికొంత పని ఉంది. నువ్వు కొంతసేపు ఇక్కడ ఉంటే నేను పని పూర్తి చేసుకురాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనగానే రమణ మనసులో భయం పుడుతుంది. దాంతో ఇక ఆపుకోలేక వీరాని ఇలా అడుగుతాడు. ఏంటి, మళ్లీ పనుందా? అయినా నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. దాంతో మళ్లీ వెళ్తాను అంటే ఈసారి ఏం వార్త వినాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది. అసలు నువ్వు ఏం పనిచేస్తావు? కాస్త చెబుతావా అని ధైర్యం చేసి అడగడంతో వీరా ఒక నవ్వు నవ్వి, నువ్వడిగిన ప్రశ్నకు నేను తప్పకుండా సమాధానం చెబుతాను. అయితే ముందు నన్ను నా పని పూర్తి చేసుకుని రా. నువ్వు సమయం దాటిపోతోంది. ఆ విధాత ఆజ్ఞను పాటించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇప్పుడే వెళ్ళి నా పని పూర్తి చేసుకుని వస్తాను అని వీర అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అయితే ఈసారి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని రమణ కూడా వీరాను అతనికి తెలియకుండా వెంబడిస్తాడు. ఇంతలో వీరా ఒక చెట్టు చాటుకు వెళ్లి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక నాగుపాములా మారిపోతాడు. అక్కడ్నుండి వేగంగా వెళ్లిపోతాడు. అది చూసిన రమణకు ఒక్కసారిగా నోటమాట రాక అలాగే ఉండిపోతాడు. ఇంతలో గ్రామంలో నుండి, అయ్యో, మన మధుకర్ని పాము కాటేసింది, త్వరగా రండి, వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు
అన్న అరుపులు వినపడతాయి. దాంతో తేరుకున్న రమణకు అప్పటికే అసలు సంగతి అర్థమవుతుంది. ఇంతలో అక్కడికి వీర తన సాధారణ రూపంలో వచ్చి ఇలా అంటాడు. పద, మనం వచ్చిన పనైపోయింది, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనేసరికి రమణ అతన్ని చూసి వణికిపోతాడు. ఇంతసేపు తాను ప్రయాణం చేసింది ఒక సాధారణ వ్యక్తితో కాదు అని తెలుసుకుని అవాక్కవుతాడు. అతన్ని చూసి నిలువునా వణికిపోతున్న రమణతో ఇలా అంటాడు వీర. ఏమిటి రమణ, ఏమైంది? బహుశా నా గురించి నీకు నిజం తెలిసిపోయినట్టుంది. అంతా తెలిసిపోయిందా? ఇంకా నేను చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అడిగేసరికి వణుకుతున్న స్వరంతో రమణ ఇలా అంటాడు. ఎవరు నువ్వు? నాతో ఎందుకొచ్చావు? ఎందుకు నువ్వు అందరినీ చంపేస్తున్నావు? ఓ, నా గురించి నీకు పూర్తిగా తెలియదన్నమాట. సరే, నువ్వు నిజం తెలుసుకుని తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే చెబుతాను, విను అంటూ తాను అసలు ఎవరో ఇలా చెప్పడం మొదలు పెడతాడు వీర. నేను మనిషిని కాను, మృత్యువును. సాక్షాత్తు ఆ యముడు పంపిన యమదూతను. నువ్వనుకున్నట్టు నేను ఎవరినీ కావాలని చంపటం లేదు. ఎవరి నుదిటిపై అయితే ఆ విధాత మరణం రాసి ఉంచాడు, ఆ ఘడియలు రాగానే నేను వారిని వారి వారి గమ్యాలకు చేరుస్తున్నాను అని అనేసరికి రమణకు నోటుమాట రాదు. ఇక ఎక్కడ్లేని ఓపిక తెచ్చుకుని, మరైతే నువ్వు నాతో ఎందుకొచ్చావు? అంటే నాకు మృత్యువు రాసిపెట్టుందా? అవును, కానీ నీ మృత్యువుతో నీ స్నేహితుడు కిషోర్ మృత్యువు కూడా రాసి ఉంది. అందుకే నీతో పాటు నీ స్నేహితుడి వద్దకు వస్తున్నాను. లేదు లేదు, నువ్వలా చెయ్యొద్దు. నన్ను నా మిత్రుణ్ణి చంపొద్దు. నాకింకా బ్రతకాలని ఉంది. అది నా చేతిలో లేదు. నువ్వు వద్దు అనుకున్న మరణాన్ని ఎవరూ తప్పించలేరు. అది దాని సమయం వచ్చినప్పుడు ఏ రూపంలోనైనా రావచ్చు. లేదు లేదు, నేను నా మిత్రుడి వద్దకు వెళితే కదా నువ్వు అతన్ని చంపగలవు. నేనక్కడికి వెళ్ళను. నా వల్ల నా మిత్రుడు చావకూడదు. దయచేసి నన్ను వదిలిపెట్టు అని అక్కడ్నుండి పారిపోబోతున్న రమణను చూసి విచిత్రంగా నవ్వుతాడు వీర. ఇంతలో అక్కడికి అతని మిత్రుడు కిషోర్ పరిగెత్తుకుంటూ వచ్చి రమణ పాదాల వద్ద పడిపోతాడు. అతన్ని చూసి, కిషోర్, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? లేచి లేచి నన్ను చూడు అని కిషోర్ని లేపి చూడగానే అతనప్పటికే చనిపోయుంటాడు. దాంతో రమణ కన్నీరు మున్నీరవుతాడు. అది చూసి వీర ఇలా అంటాడు. నువ్వు బాధపడకు, ఇది నీ తప్పిదం కాదు. దీనిని ఎవరూ తప్పించలేరు అని చెప్పడంతో కొంచెం తేరుకున్న రమణ ఏదో గుర్తుకొచ్చినట్టు వీరాను ఇలా అడుగుతాడు. అదంతా బాగానే ఉంది, కాని అసలు నువ్వు చంపాల్సింది ఇతన్నైతే మరి నన్నెందుకు కలిసావు? నాతో ఎందుకు ఇంతసేపు ప్రయాణం చేశావు అని అడుగుతాడు. దానికి వీర ఒక చిరునవ్వు నవ్వి, నీకు ఇంకా అసలు సంగతి అర్థం కాలేదనుకుంటా. నేను మృత్యువును, ఎవరికీ కనపడను. ఒకవేళ నన్ను ఎవరైనా చూసినట్టయితే వారు ఆ తర్వాత ఇంకెవ్వరినీ చూడలేరు అని గట్టిగా నవ్వుతాడు. ఇంతలో రమణ నిల్చున్న చోట ఒక చెట్టు కొమ్మ విరిగి అది అతని మీద పడటంతో అతను కన్నుమూస్తాడు. ఇంతలో అతని ఆత్మ బయటకు వచ్చి వీరాతో పాటు మరో లోకానికి ప్రయాణమవుతుంది. అలా విధిరాతను ఎవ్వరూ తప్పించలేరన్న నిజాన్ని రమణ తన మరణం తర్వాత తెలుసుకుంటాడు.